దేవుడి విగ్రహాలని కూడా హీరోల రూపంలో పెడుతూ ఉన్నారు ఇవాళ రేపు. అండ్ మన స్టైల్ ని కాదనుకుని ముంబై స్టైల్ అని లేకపోతే ఇంకొకటి అని చెప్పి వినాయకుడి విగ్రహం సన్నగా చేసేసి 6 ప్యాక్ 10 ప్యాక్ ఇలా ఏం ప్యాక్స్ ఉన్నాయో ఆ విధంగా పెడుతూ ఉన్నారు విగ్రహాలని. అంటే ఏదేమైనా కానీ వినాయకుడు ఒక్కటే కదా, కొంచెం రూపంలో మార్పులు ఉన్నాయి అని అంటున్నారు ఈ జనరేషన్ వాళ్ళు. మరి దానికి ఏమంటారమ్మా? తప్పకుండా తెలియజేయాలి. ఇది నేను మొన్న ఒక వీడియో చూసానమ్మా. ఈ పౌరాణిక గణపతిని పెట్టకుండా సినిమా గణపతులు, క్రికెట్ గణపతులు, 6 ప్యాక్ గణపతి, లేకపోతే ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ అయ్యింది కదా మనకి, ఆపరేషన్ సింధూర్, ఇట్లాంటి ఎవరైతే పౌరాణిక గణపతిని పెడుతున్నారో వాళ్ళకి మాత్రమే చందాలు ఇవ్వండి అని చెప్పారు ఒక ఆయన. నేను కూడా దానికి సమ్మతిస్తున్నాను, ఏకీభవిస్తున్నాను, మద్దతు తెలుపుతున్నాను. ఎందుకంటే గణపతి యొక్క ఆకృతి దాన్ని ఏమంటారు, ఒక ఉపనిషత్తమ్మా. ఆయన చెవులెందుకు, కళ్ళెందుకు, తొండమెందుకు, అసలు ఆయన కూర్చుంటేనే స్థితప్రజ్ఞత. అలాంటి గణపతిని, ఎన్నో విఘ్నాలు తొలగించేటటువంటి గణపతిని, ఎందుకంటే మనకి 6 రకాలుగా పూజ చేస్తాం. ఒకటి శైవం, వైష్ణవం, శాక్తేయం, తర్వాత సూర్యారాధన, గాణాపత్యము, స్కాందము. అంటే స్కాందము అంటే స్కందుడు, సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించడం. 6 రకాల పూజలు ఉన్నాయి. ఈ 6 రకాలు వేదానికి సంబంధించిన దేవతలు వీళ్ళంతా. ఇందులో దేంట్లో ఉన్నా మనం వేదానికి కనెక్ట్ అయి ఉన్నట్టే. అలాంటి వేద సంబంధమైన దేవతల్ని ఆ వేదాల్లో ఎలా ప్రామాణికంగా ఉంచారో మనం అలాగే తీసుకోవాలి. కానీ ఇష్టం వచ్చినట్టు పెట్టడానికి మనం ఎవరం అండి? ఎందుకు ఖండించట్లేదు మనమంతా? అందుకే మన ధర్మాన్ని కాపాడవలసిన బాధ్యత ప్రతి హిందువు మీద ఉన్నది. ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో మనల్ని మనం మార్పు చేసుకుంటే, ఎవరిని విమర్శ కాదు ఇది, మార్పు చేసుకుంటే మన ధర్మం వైపు వేలెత్తి చూపించేటటువంటి ధైర్యం ఎప్పుడూ చేయలేదు. ఎవరో మన గురించి ఇంకొకళ్ళు మాట్లాడుకునేటటువంటి అవకాశం మనం ఇవ్వకూడదు కదా. అందుకని ధర్మాన్ని, మీ పిల్లలు కూడా ధర్మాన్ని పాటించి వినాయకుడు, ఇప్పుడు ఎందుకంటే చిన్న పిల్లలు కూడా అమ్మ వినాయకుడిని పెడతామనేసరికి ఇంట్లో వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు. ఎందుకంటే దీనివల్లమ్మా కొన్ని స్కిల్స్ పెరుగుతాయి. దాన్ని ఏమంటారు, వెళ్ళడము, చందాలు అడగడము, యూనిటీ, ఒక 10 మంది పిల్లలు కలవడము, ఒక సెలబ్రేషను, ఏదైనా పూజ ద్వారా ఇవన్నీ నేర్చుకున్నప్పుడు, మన ధర్మబద్ధంగా నేర్పడినప్పుడు వాళ్ళ ఎదుగుదల కూడా ధర్మబద్ధంగానే ఉంటుంది. అక్కడ ఖచ్చితంగా సినిమా పాటలు ఆపండి. ఇక నిజంగా విరిందాక అడిగారు నాట్యం సమర్పయామి అంటే, ఏదైనా భక్తి పాటకి డాన్స్ చేయండి. అందరికీ భరతనాట్యం, కూచిపూడి రావాలని లేదుగా. అందుకని సినిమా పాటలు దయించి ఎవ్వరూ ప్రోత్సహించకండి, డీజేల్ని ప్రోత్సహించకండి. ఇది అక్కడ తర్వాత గట్టిగా అరుస్తూ ఉంటారు. అక్కడ కూర్చుంటారు 10 మంది, గట్టిగా అరుస్తూ ఉంటారు. వచ్చేపోయే వాళ్ళని కామెంట్ చేస్తూ ఉంటారు. పూజ అంటే పూజలా భక్తిగా చేసుకోండి. ఇదేమి ఎంటర్టైన్మెంట్ కాదు. పూజ, వినాయక చవితి, వినాయక గణపతి ఉత్సవములు ఎలా చేయాలి? ఉత్సవంలా చేయాలి. అయితే ఇక్కడ పెద్ద పెద్ద మండపాల్లోనే కావచ్చు, లేకపోతే కొన్ని సందర్భాల్లో కంకణం కట్టుకుంటూ ఉంటారు ఎర్ర దారంతో వినాయకుడి మండపం దగ్గర. అయితే ఆ 10 రోజులు ఉంచే వాళ్ళైతే ఖచ్చితంగా కట్టుకొని ఒక దీక్షగా చేస్తూ ఉంటారు. మేము దీక్షగా చేయట్లేదు కానీ కంకణం కట్టుకున్నాము అన్న వాళ్ళు పాటించవలసిన నియమాలు ఏంటి? కంకణం కట్టుకున్నామంటే దీక్షలో ఉన్నట్టే. మేము మళ్ళీ కట్టుకున్నాము పాటించట్లేదంటే ఎలా అవుతుంది? ఇప్పుడు శరన్నవరాత్రులు ఉన్నాయి, దీక్షా కంకణం ఎందుకు కట్టుకుంటాం? దీక్షగా ఉంటాం కాబట్టి 41 దీక్షగా ఉంటేనే కంకణం కట్టుకోండి. అంతే తప్పితే ఆ 10 రోజులు దీక్షగా మేము ఉండగలము అనుకుంటే చక్కగా సాత్వికమైన భోజనము, మాంసాహారం భుజించకపోవడము, కేవలము శాకాహారమే భుజించడము, ఇంకా అన్నిటికన్నా ముఖ్యమైనది శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. అన్నిటికన్నా ముఖ్యమైనది ప్రసన్నవదనం. ఇక అక్కడ పడి కొట్టుకుంటూ ఉంటారు ఆ మండపాల దగ్గర. రామ ఆయన ఎలా ఉన్నారు? ప్రసన్నవదనంతో ఉన్నాడు. ఆ ప్రసన్నవదనాన్ని అందరూ మెయింటైన్ చేస్తూ ఆ దీక్ష అందరూ కూడా శుభ్రంగా చేసుకోవచ్చు.